నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. 'గబ్బర్ సింగ్' సినిమాతో ఎంతో ఫేమస్ అయ్యి, తర్వాత 'గబ్బర్ సింగ్' తర్వాత ఎన్నో సినిమాల్లో యాక్టర్‌గా, విలన్‌గా చేసినటువంటి 'గబ్బర్ సింగ్' రమేష్‌కి ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌లో ఉన్నారు. సో, ప్రస్తుతం కండిషన్ కొంచెం సీరియస్‌గా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో, ప్రస్తుతం మనతో పాటు 'గబ్బర్ సింగ్' బ్యాచ్ అంతా కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నిజంగా చాలా బాధాకరం. ఆ ఫోటో చూసిన వెంటనే మాకు చాలా బాధ అనిపించింది. మీరంతా కూడా కలిసుంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది? బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు, సీరియస్ అంటున్నారు. ఏం జరిగింది? అంటే నిన్న సాయంత్రం కొంచెము ఉన్నట్టుండి మాట కొంచెము సరిగ్గా రావట్లేదు. రాకుండా వచ్చి కొంచెం తినేసి ఇంట్లో పడుకోనికెళ్ళి అట్నే కూర్చుండిపోయాడంట. హ్మ్. పర్సన్‌ది చెయ్యి, కాలు కొంచెము ఇక్కడ మూతి వంకర అవ్వడం అయింది. దాని నుంచి మేము ఉస్మానియాకు తీసుకెళ్దామని అక్కడ వెళ్ళినాము. మళ్ళా ఎందుకో మాకు అక్కడ అర్థం కాలేదు. ఆడికెళ్ళి సాయి కృష్ణకెళ్తే సాయి కృష్ణల సిటీ స్కాను, ఎంఆర్ఐ తీసిర్రు. తీసి ఇది కొంచెం క్రిటికల్ ఉంది. ఇక్కడ ఎక్కడ అనేది లేవు. అపోలో, యశోద అట్లోని పెద్ద ఇట్లనే ఉంటది. మీరు ఎంబటే అపోలోకి వెళ్ళిపోరు అని చెప్పారు. అపోలో తెచ్చి ఇక్కడ జాయిన్ చేసినాము. తెలంగాణ, ఆంధ్ర మొత్తానికి 'గబ్బర్ సింగ్' టీమ్ అంటే ఏందో అందరికీ తెలుసు. అందులో 'గబ్బర్ సింగ్' రమేష్ అంటే మా టీంలో ఆయన స్పెషలు. ఆహ్, నీ పాదం మీద పుట్టుమచ్చ చెల్లెమ్మ అని వాడిలో. పవన్ సార్ గిట్ట ఎంతో ఆప్తులం మేము. ఆయన ఎట్లైనా మా రమేష్‌ని కాపాడాలని కోరుకుంటున్నామన్న. పవన్ సార్ మీరే మాకు కాపాడాలి. మిమ్మల్ని మేము 'గబ్బర్ సింగ్' వచ్చినప్పటి సంధి మేము ఒక దేవుని లెక్క భావిస్తాము. ఈరోజు ఆయనను చూస్తుంటే మాకు మేము తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే 'గబ్బర్ సింగ్‌కు' ముందటి సంధి గిట్ట మేము ఫ్రెండ్సే. కానీ 'గబ్బర్ సింగ్' సంధి ఒక అన్నదమ్ములు లెక్క ఉన్నాం మేము. రాతరి సంధి మాకు పానంలో పానం లేదు. డాక్టర్ ఎప్పుడు చెప్పినా క్రిటికల్ పొజిషన్‌లో ఉంది, క్రిటికల్ పొజిషన్ ఉంది అన్నారు. సార్‌కి ఫోన్ చేసినాము. సార్ ఫోన్ చేసిండంట పవన్ సార్‌కి. ఎవరికి చేశారు? పవన్ సార్‌కి మెసేజ్ పెట్టినాము. అయితే సార్ పిఏతోనో ఎవరితోనో ఫోన్ చేయించిండంట. నాగబాబు సార్‌కు ఫోన్ చేసినాము. నాగబాబు సార్ ఒక 2,00,000 రూపీస్ పంపించిండు. ఆయన అవుట్‌డోర్‌లో ఉండంట. ఎంబడే అది చేయని ఇంకేమైనా కానీ మనం చూసుకోవాలి, చేసుకుంటాం అని చెప్పేసి అది చేసిర్రు. మాకేం అర్థమైతలేదు అన్న. ఎప్పుడు ఎప్పుడు తీసుకొచ్చారు అపోలో హాస్పిటల్? నిన్న నైటు 1:00 తెచ్చినాము. 1:00 ఇంటి దగ్గర ఎప్పుడు వచ్చింది స్ట్రోక్ ఇది? 11, 11:30, 12 మధ్యలో అట్లా వచ్చింది. ముందు ఉస్మానియాకి తీసుకెళ్ళి ఉస్మానియాకెళ్ళి సాయి కృష్ణ కాచిగూడ చౌరస్తాలో అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చినాము. ఎట్లా ఉన్నాడు అట్లనే ఉన్నాడు. మార్నింగు నిన్న ఈ- ఈవినింగ్ అనేది క్లాట్ తీసిర్రు. తీసిన తర్వాత ఓకే అని హ్యాపీగా ఉన్నాము. బ్లడ్ మొత్తము రన్ అవుతుంది బ్రెయిన్‌ల. మళ్ళా ఏమైందంటే ఇవాళ మార్నింగ్ మళ్ళీ క్లాట్ అయిందని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందే బ్లడ్ క్లాట్ తీసేసిర్రు. మళ్ళీ ఇప్పుడు లోపలికెళ్ళి చూసినాము. చూస్తే మళ్ళీ అనేది బ్లడ్ ఫ్లో అవుతుంది. ఇంకా ఏం అర్థమైతలేదు మాకు. సమస్య ఏంటో చెప్పారా డాక్టర్? చెప్పిర్రు. బ్రెయిన్ స్ట్రోకు చెప్పారు. దేనివల్ల వచ్చింది అది కొంచెం మాకు తెలవాలా అని చెప్పేసి చెప్తారు. టైం పడుతుంది అని చెప్పారు. ఒక 3-4 డేస్ కోమాలో ఉంటే 7 డేస్ 8 డేస్ అబ్జర్వేషన్ పెట్టాలి అని చెప్పిండ్రు. యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ మీ అందరికీ తెలుసు. మేము 'గబ్బర్ సింగ్' సినిమా నుండి మీరు మా కామెడీ ఎంత ఎంజాయ్ చేసిర్రో కాబట్టి మీ అందరూ దేవుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా. దేవుణ్ణి ప్రార్థించి మా రమేష్‌కి ఏం కాకుండా మంచిగా ఆయన హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాలని మీరందరూ ప్రేయర్ చేయండి. హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ మీరందరూ ప్రేయర్ చేయాల్సింది కోరుకుంటున్నాం. మీకెప్పుడు తెలిసింది? మీకు వెంటనే ఫోన్ చేశారా? నైట్ నాకు ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి ఇట్లా అయింది అనగానే 3:00 నేను వద్దామనుకుంటే మనోళ్ళు ఏమన్నారు లోపలికి తీసుకెళ్లారు. ఐసీయూలో సీరియస్‌గా ఉన్నాడు. రేపు మార్నింగ్ వచ్చేసేయి మేము వెళ్తాము అన్నారు. సరే అని చెప్పి మార్నింగ్ వచ్చిన. గత 10 డేస్ నుంచి మేము కంటిన్యూ షూటింగ్ చేస్తున్నాము. లైట్‌గా నెత్తినొస్తుంది ప్రవీణ్ నెత్తినొస్తుందంటే నడవనా హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకుందాము అంటే తగ్గిందిలే పండుకుంటే తక్కువైతుంది అన్నాడు. మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటే తక్కువైతుందని ఒకరోజు అన్నాడు. అట్లనే అన్నాడు. ఒకరోజేమో ఏలు తిమ్మిరెక్కింది అన్నాడు. మళ్ళీ తక్కువైంది అంటుండు. అన్నీ అయినాయి అన్నాడు. పోదాం నడవనా హాస్పిటల్ పోదామన్నా కూడా ఆయన తక్కువైంది టాబ్లెట్ వేసుకుంటే తక్కువైతుందని చెప్పి అన్నాడు. లాస్ట్‌కి ఈ స్టేజ్ దాకా వచ్చాడు.
తెలుగు ప్రజలందరికీ మా గబ్బర్ సింగ్ టీం అంటే మీకు అందరికీ ఇష్టమే. మా రమేష్ అన్నకు అందరు దేవుళ్ళు మొక్కి కాపాడాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మా ఎంబడి మళ్ళీ కంటిన్యూ షూటింగ్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే పవన్ సార్, రామ్ చరణ్ సార్ మీరందరూ మాకు అండగా ఉంటారు, అండగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎటువంటి హెల్ప్ కోరుకుంటున్నారు? ఫినాన్షియల్గా కూడా ఏమీ లేదని చెప్తున్నారు కదా. సో ఫినాన్షియల్గా కూడా డైలీ ఎక్కువ ఖర్చు కూడా అవుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారని కూడా చెప్తా ఉన్నారు. సో మరి మీరు ఎట్లా ముందుకు వెళ్తాం? ఇప్పుడు వరకైతే సార్ వాళ్ళ నుంచి కాల్ వచ్చిందని చెప్పి తెలిసింది. వాళ్ళకు కాల్ చేశారు. వాళ్ళైతే ఇప్పుడైతే ట్రీట్మెంట్ అయితే నడుస్తుందన్న. ఇప్పుడైతే డాక్టర్తో మాట్లాడినాము. డాక్టర్ ఏమన్నారంటే అది బ్లడ్ క్లాట్ అయింది కదా, అది వాపు రాకుండా చూసుకోవాలి, మెడిసిన్తో మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పి చాలా బాగానే ట్రీట్మెంట్ మంచిగా చేస్తున్నారు అన్న. అన్న సాయన్న, రమేష్ అన్నకి మీకు మంచి బాండింగ్ ఉంది. సో గబ్బర్ సింగ్ నుంచి కూడా ఏ సినిమాలో కనిపించినా మీ ఇద్దరు కనిపిస్తూనే ఉంటారు. బ్యాచ్ అంతా కనిపిస్తారు. ఎస్పెషల్లీ మీ ఇద్దరిని బాగా ఐడెంటిఫై చేస్తారు. సో అటువంటి రమేష్ అన్నకి ఈరోజు ఇట్లా జరగడం అసలు ఏం జరిగింది అసలు? అసలు దేవుడు మాకెందుకు మా మీద ఇంత కోపం ఉండడం మాకు అర్థమైతలేదు. రీసెంట్లో వేణుమాధవ్ అన్న, దాని తర్వాత మా ఫిష్ వెంకట్ అన్న వేణుమాధవ్ ఎంత నంబర్ 1 ప్లస్లో ఉన్నారో మా టీంలో మా రమేష్ భాయ్ని కోరుకుంటుండే. ఏ డైలాగ్ వచ్చినా, ఏ లెంత్ డైలాగ్ వచ్చినా మా రమేష్ భాయ్ బాగా చెప్తాడు సార్ అని చెప్పి నేను ఒక ఇన్ఛార్జ్ ఉంటే నలుగురు ఉన్న రమేష్ భాయ్కే మేము సపోర్ట్ చేస్తుండే. అలాంటిది మా గ్యాంగ్లో ఏదైనా మాకు ఈవెంట్ వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా ఆయన అందరిని నవ్వించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. అంత పర్సనాలిటీ పెట్టుకొని కూడా డ్యాన్స్ ఆడతాడు, అది చేస్తాడు, అన్నీ చేస్తాడు. మొన్న రీసెంట్గా 2-3 ప్రోగ్రాంలో కూడా చేసినాము. ఆ దేవుడు మాకు ఎందుకు ఇది చేస్తున్నా అర్థమైతలేదు. బాధలో మొన్న ఫిషింగ్ గడన ఊడగొట్టుకున్నాము. ఇప్పుడు కూడా డాక్టర్ మాకు 90% గ్యారంటీ ఇస్తలేడు. ఆ బ్రెయిన్ స్ట్రోకు, లెఫ్ట్ ఆర్ లెగ్ అది పనిచేస్తలేదు. లెఫ్ట్ మొత్తం బ్లడ్ బ్లాక్ అయిందని చెప్తున్నారు. నిన్న నైట్ నుంచి 3 హాస్పిటల్ మాకు సురేష్ గారు అని ఇక్కడ సాయికృష్ణ హాస్పిటల్ పోతే అపోలో బెటరు. నేను గబ్బర్ సింగ్ టీం అంటే మాకు బాగా ఇష్టము. ఆ డాక్టర్ కూడా మాకు మా ముఖాలు చూసి మీరు ఆడ ఈడెక్కడ తిరగకుండి మీరు బంజారాల అపోలోకి వెళ్ళి ఆడ సురేష్ డాక్టర్ ఉంటారని మాతోని ఆయన ఫోన్ చేసి సురేష్ డాక్టర్ ఇట్లా ఉన్న సిచ్యువేషన్ అని చెప్పి ఆయన వాట్సాప్లో ఫోటో పంపించి స్కానింగ్ ఆయన చేస్తే సరే అప్పుడే నైట్ 1 o'clock తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాము. మాకు ఇక్కడ వచ్చినాక కొంచెం నమ్మకం ఇచ్చారు 40% డాక్టర్. మళ్ళా మార్నింగ్ చూస్తే మళ్ళా 80% గ్యారంటీ లేదు సార్, సిచ్యువేషన్ ఇంకా డేంజర్ ఉన్నది అని చెప్తే వెంటనే నాకు ఇది అపోలో అంటేనే చిరంజీవి ఫ్యామిలీ లేదని చెప్పేసి నేను పొద్దున్న నుంచి రాత్రి ఉండే కేకే సార్ పవన్ కళ్యాణ్ గారు ఉంటాడు. కేకే సార్కి నేను మొత్తం వాట్సాప్లో అన్ని మెసేజ్ మా గబ్బర్ సింగ్ రమేష్కి ఇట్లా అయింది సార్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే ఇమీడియట్గా ఆయన యాక్షన్ తీసుకొని పవన్ కళ్యాణ్కి అది చూపెట్టి సాయి నేను పవన్ కళ్యాణ్ సార్కి ఇంటిమేషన్ ఇచ్చాను, ఇప్పుడు మీరు ఇమీడియట్ అని చెప్పి నాగబాబు సార్ మేనేజర్ నంబర్ ఇచ్చారు. నాగబాబు సార్ మాట్లాడి ఈ డాక్టర్ది నంబర్ పెట్టమంటే నంబర్ పెట్టా. డాక్టర్ కూడా మాట్లాడి డాక్టర్ కుల్ల నాగబాబు సార్ చెప్పాడు 90% గ్యారంటీ ఇవ్వండి సార్, 10%. మన హాస్పిటల్ చాలా లేట్ తెచ్చారు, వాళ్ళు 3 హాస్పిటల్ తిరిగి లేట్ తెచ్చారు. ఇమీడియట్ చేస్తే ఒక 15 days నుంచి షూటింగ్లో ఒక హ్యాండ్ వస్తుంది, ఇట్లా దౌడని వస్తుంది, అది ఇది అంటుండు. అదే కొట్టింది. అప్పుడే ఇమీడియట్ చేస్తే మనము ఎట్లన్నా గోళీలతో మెడిసిన్తో తక్కువ అవుతుంది చేస్తుండే అని చెప్పి నాగబాబు సార్ కుల్ల చెప్పిండు. మీ ఇంట్లో ఏ దేవుని మొక్కుంటావో ఆ దేవుని మొక్కు, ఆ దేవుడే కాపాడాలి మీ రమేష్ బాబుని. అండ్ మా గబ్బర్ సింగ్ టీము మేము కోరికేది ఏంటంటే ఆయన మంచి కామెడియన్, మంచిగా ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాడు. మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పటికి ఒక 5-6 సినిమాలో మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి నాకు. సురేందర్ రెడ్డి సార్ కూడా బాగా లైక్ చేస్తాడు. హరిశంకర్ అయితే ప్రతి మా గబ్బర్ సింగ్ టీంలో ఏ డైలాగులు వచ్చినా ఏ రమేష్ ఆ డైలాగ్ నువ్వు చెప్పు అని అంటాడు. అంత ఇష్టపడతారు. మీరందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాదు సార్, ఆ రమేష్ని ఎంతమంది గుర్తుపడతారో ఆ దేవుణ్ణి ప్రార్థించి దేవుని మొక్కాలని. మా ఇక్కడ సికింద్రాబాద్ బోనాలు ఉన్నది, నేను కూడా ఇప్పుడు తానం చేసి మా నల్లపోషమ్మ తల్లిని మొక్కొచ్చిన. మా రమేష్ బాబు మళ్ళా కోలుకొని మా ఎంబడి షూటింగ్ రావాలని. ఇప్పటికీ మన వెంకటేష్ బాబు షూటింగ్లో 40 రోజులు డేట్ ఇచ్చిండు. ఆల్రెడీ 10 రోజులు షూటింగ్ చేశారు వాళ్ళు, ఇంకా 30 రోజులు డేట్ ఉన్నది. ఇప్పుడిప్పుడే షూటింగ్లో వస్తున్నాయి వాళ్ళకు.
హ్యాపీగా ఫీలింగ్ ఉన్నాడు. దేవుడు ఈ విధంగా చేసిండు. ఆ దేవుని కూడా నేను ప్రార్థిస్తున్నాం మంచి కావాలని కోరుకుంటున్నాను. నాగబాబు గారు అమౌంట్ ఏమన్నా పంపించారా? నవర్ సార్ ఇప్పుడైతే ఇమీడియట్గా అలా పిఏకి ఫోన్ చేసి 2 lakhs అయితే పంపియండి అని అన్నాడు. 2 lakhs పంపించాడు. ఇంకేం కావాలని నేను ఆల్రెడీ మంగళగిరి ఆఫీస్ నుంచి కేకే సార్ ఇదైతే పెట్టుకో, ఇంకా మేము ఉన్నాము, ఇంకేం కావాలన్నా నేను హెల్ప్ చేస్తానని అక్కడ కూడా కేకే సార్ చెప్పాడు. మాకు ఏంటంటే ఒక నమ్మకం కావాలి. ఆ హాస్పిటల్లో మా కోలుకున్నాడు 50%. అలాగా ఆయన ఏం పని చేయకపోయినా మంచం మీద ఉన్న పర్వాలే, ఆయన చూసుకుంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ విధంగానే మాకు అపోలో హాస్పిటల్ ఒక నమ్మకం ఇవ్వాలని చెప్పి మాకు రామ్ చరణ్ సార్ని, మేడము రామ్ చరణ్ వాళ్ళ మిస్సెస్ని మన హాస్పిటల్కి ఫోన్ చేసి, మన రామ్ చరణ్ సార్ది కూడా 3-4 సినిమాలు చేసిండు, మీరు చేసి ఫోను మంచి ట్రీట్మెంట్ చేయించాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. మీరు వెళ్తే ఏమన్నా గుర్తుపడుతున్నారా? నిన్న నైట్ నుంచి ఉన్నాము. మనిషికి నోరు పడిపోయింది, ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ పడిపోయింది. మనిషి ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నాని డాక్టర్ చెప్పిండు, మాట రాదు అని కుళ్ళ చెప్పిండు. ప్లస్ ఇంకొకటి ఈ లెగ్ ఇది కూడా పనిచేయదు. మీరు ఏమున్నా ఒక మంచం కూడా అది కూడా 40% గ్యారంటీ ఇస్తున్నా. ఈ బ్లడ్ క్లాట్ అయినాక మళ్ళీ నైట్ చేశారు, ఇప్పుడు మార్నింగ్ కూడా మళ్ళీ చేశారు. మళ్ళీ ఏదైనా వాపు వస్తే ఆపరేషన్ చేస్తా అంటున్నారు. 4 lakhs rupees దాకా కట్టమంటున్నారు. అదే పోయి రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతలోపల మీరు వచ్చి నేను అక్కడ మాట్లాడడానికి వెళ్ళాలి. అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా లెగ్ హ్యాండ్ పనిచేయమంటారు. అసలు ఈ లెగ్ హ్యాండ్ మాట ప్లస్ తినడానికి గొంతు కూడా పడిపోతుంది. ఈ అన్నది మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది ఒక సైడు. ఈ లెఫ్ట్ హ్యాండ్నే మెయిన్ మన గొంతు అన్నది మాట్లాడతామంట. ఈ టీవీ ఇది క్లియర్ అయితే అది క్లియర్ కాదు. ప్లస్ మనిషిని మేము ఇవ్వగలుగుతాము అని చెప్పి నైట్ భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ నమ్మకం కూడా ఇస్తలేరు. 90%, ఎందుకంటే నాగబాబు సార్ చెప్పారు 90% గ్యారంటీ ఇవ్వలేని 10% గ్యారంటీస్. ఇప్పుడు చూస్తే రాత్రి జర మెసేజ్ ఉన్నాయి, ఇప్పుడు అది కూడా మెసేజ్ వెళ్ళాడు. అది సిచ్యువేషన్ ఉంది.